చాలా మందికి తెలియదు సార్, ఈ సిఓపిడి అంటే ఏంటో కూడా తెలియదు. అసలు మా కోసం అసలు సిఓపిడి అంటే ఏంటి? సిఓపిడి మనకు క్రానిక్ డిసీజ్, అంటే దీర్ఘకాలిక వ్యాధి ఒకటి. దీని క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, దీని ఫుల్ ఫామ్ సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. ఇది చాలామంది దీన్ని ఆస్తమా లాగానే ఒకటి అనుకుంటారు, కానీ ఆస్తమాకి సిఓపిడికి చాలా తేడాలు ఉంటాయి. ఈ సిఓపిడి అనేది ముఖ్యంగా స్మోకింగ్ చేసే వాళ్ళకి, అంటే బీడీలు, సిగరెట్లు, సుట్ట ఇవన్నీ తాగే వాళ్ళకి ఎక్కువగా వస్తుంటుంది. అది కాకుండా అంటే ఈ కాలంలో మనకి తగ్గిపోయాయి, కానీ ఇదివరకు చాలామంది కట్టెల పొయ్యి మీద, బొగ్గుల మీద వంటలు వండేవాళ్ళు. వాళ్ళకు కూడా బయోమాస్ ఫ్యూల్ ఎక్స్పోజర్ అంటాం. ఆ బయోమాస్ ఫ్యూల్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా కామన్గా సిఓపిడి అనేది వస్తుంది. సో ఈ గ్రూప్ మెయిన్గా వీళ్ళందరిలో అంటే వాళ్ళకు ఉండే లక్షణాలు కూడా చాలా వరకు ఆస్తమా లాగా ఉంటాయి, కాబట్టి ఆస్తమా అని అనుకుంటారు. కానీ ఆస్తమాకి దీనికి డయాగ్నోసిస్లో, ట్రీట్మెంట్లో చాలా తేడాలు ఉంటాయి. కాబట్టి దీన్ని డిఫరెన్షియేట్ చేయడం చాలా అవసరం. ఈ సిఓపిడి అనేది దానిలో ముఖ్యంగా లక్షణాలు అయితే మనకి దగ్గు, తెమడ రావటం, తెమడ కూడా బాగా ఎక్కువ రావటం, నడుస్తున్నప్పుడు ఆయాసం రావటం, కొంచెం పని చేస్తున్న ఆయాసం రావడం, పోను ఆయాసం ఎక్కువ అయిపోవడం, అంటే కొంచెం ఇటు నుంచి అటు అడుగులేయడానికి కూడా కష్టపడటం, పడుకోవడానికి కష్టం అవ్వడం, ఇవన్నీ ముఖ్యంగా లక్షణాలు ఉంటాయి. సో ఈ లక్షణాలు కనిపించిన వెంటనే మనం డాక్టర్ని సంప్రదించడం బెటర్ అంటారు. అవునండి.